బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ జిల్లాకు రానున్నారు. 40 ఏళ్లుగా జిల్లా రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించిన తుమ్మల ఇకపై కాంగ్రెస్ నేతగా తన ముద్ర చూపనున్నారు. టీడీపీ బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో మంత్రిగా సుదీర్ఘ కాలం పాటు పనిచేసి ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తొలిసారి జిల్లాకు వస్తున్న తుమ్మలకు ఘన స్వాగతం పలికేందుకే ఆయన అనుచర వర్గంతో పాటు కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తమయ్యాయి. ఇక తుమ్మల తొలుత హైదరాబాద్ నుంచి ఖమ్మం రూరల్ మండలం శ్రీ సిటీలోని తన నివాసానికి చేరుకుని ఉదయం 10 గంటలకు పాలేరు నాయకులు కార్యకర్తలతో సమావేశమవుతారు. ఆ తర్వాత సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, కాంగ్రెస్ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి శ్రీ సిటీ నుంచి వరంకల్ క్రాస్ రోడ్ కాల్వొట్టు మీదుగా ర్యాలీగా ఖమ్మం చేరుకుని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశాలు ర్యాలీ ద్వారా జిల్లా కేడర్లో ఎలాంటి వర్గాలు లేవని, తామంతా ఒకటే అనే సంకేతాలు ఇచ్చేలా నేతలు తమ పర్యటన చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో బీఆర్ఎస్ ఓడించేందుకు తామంతా కలిసొస్తామన్న సందేశాన్ని ఇవ్వనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, వెనిలా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో ఈరోజు పర్యటించనున్నారు. మొట్టమొదటిసారిగా అంటే ప్రధానంగా 4 దశాబ్దాల కాలం పాటు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలకమైనటువంటి నేతగా గుర్తింపు ఉండి జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి నేత, ఇప్పటి వరకు టీడీపీ బీఆర్ఎస్ నేతగా ఉన్నటువంటి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా ఖమ్మం జిల్లాకు రానున్నటువంటిది కూడా ప్రధానంగా ఈరోజు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే నేపథ్యంలోనే ఈరోజు పాలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాంతంలో రూరల్ మండలం శ్రీ సిటీలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క ముగ్గురు కలిసి పాలేరు నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అయ్యి అక్కడి నుంచి భారీ ర్యాలీతోటి ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకొని అక్కడ విలేకరులతోటి మాట్లాడతారు. ప్రధానంగా ఇటీవల కాలంలో బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పినటువంటి తుమ్మల నాగేశ్వరరావు మల్లికార్జున ఖార్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నుంచి అసంతృప్తి నేతలు, ప్రధానంగా కాంగ్రెస్ కార్యకర్తలు, తుమ్మల అభిమానులు అందరూ కూడా భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఇప్పటికి కసరత్తు ప్రారంభించారు. వేల సంఖ్యలో 2 వీలర్స్ ని అట్లాగే కార్ ర్యాలీలను పెట్టి జిల్లాలో ఒక మార్క్ ప్రదర్శించాలనేటువంటిది కూడా ప్రధానంగా యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలోనే ప్రధానంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి వర్గ విభేదాలు లేవు అని చెప్పేసి సంకేతాన్ని కార్యకర్తలకు ఇవ్వాలని చెప్పేసి యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే జిల్లాలో ఉన్నటువంటి ఇప్పటికే గ్రూప్ రాజకీయాల ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి కాంగ్రెస్ ని అలాంటి గ్రూపులు లేవు, కలిసికట్టుగా బీఆర్ఎస్ ని ఓడించడమే ప్రధాన కర్తవ్యంగా కార్యకర్తలకు పిలుపునిచ్చి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు సహచరులుగా గతంలో టీడీపీ నుంచి బీఆర్ఎస్ చేరేటువంటి వారు కావచ్చు, లేదా బీఆర్ఎస్ లో అసంతృప్తి వాదులు అందరినీ కూడా కదిలించి జన సమీకరణ ద్వారా అంటే ప్రధానంగా ఆకర్షించి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేర్పించేందుకు వ్యూహరచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం పర్యటనకు సంబంధించి ప్రాధాన్యత సంతరించుకుంటున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా ప్రజలు ప్రధానంగా పాలేరు కానీ ఖమ్మం నియోజకవర్గ ప్రజలు కానీ వెయిట్ చేస్తున్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది. అంటే పాలేరు నుంచి పోటీ చేస్తారా, ఖమ్మం నుంచి పోటీ చేస్తారా అన్నటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చి, అంటే ఎక్కడి నుంచి పోటీ చేసినా తుమ్మల నాగేశ్వరరావు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడి నుంచి పోటీ చేసినా కాంగ్రెస్ నేతల గెలుపు కోసం ప్రతి కార్యకర్త శ్రమించాలి, అందుకోసం ఐక్యంగా పనిచేయాలని చెప్పేసి కూడా కార్యకర్తలకు నిర్దేశం చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. ప్రధానంగా శ్రీ సిటీలో పాలేరు నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అయి నేరుగా బైక్ ర్యాలీ కార్యాలయతోటి కాంగ్రెస్ కార్యాలయం చేరుకోవడం అనేది కూడా ఈ 2 నియోజకవర్గాల మీద ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా ఇంపాక్ట్ చూపించేందుకు కూడా తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి యోచిస్తున్నట్టు తెలుస్తుంది. వెనిలా, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.